ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో స్పీడ్ను పెంచింది. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా ప్రధాని మోడీ సుడిగాలి ప్రచారం కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో వరుస పర్యటనలో హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోదీ మంగళవారం తమిళనాడులో పర్యటించారు. తమిళసై అన్నామలైతో కలిసి చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. మోడీ రోడ్ షోకి జనం పోటెత్తారు. ప్రధాని మోదీ ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ప్రజలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు తమిళనాడు ప్రజల జీవన నాణ్యతను, జీవన సౌలభ్యాన్ని పెంచాయని అన్నారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చెన్నై నగరాన్ని డైనమిక్ అండ్ వైబ్రెంట్ సిటీగా పేర్కొన్న మోదీ చెన్నైకి తన హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. నిన్న జరిగిన రోడ్ షో తనకు మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుపొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ రోడ్ షో ఫోటోలను, వీడియోలను షేర్ చేసి థ్యాంక్ యూ చెన్నై, నేటి రోడ్ షో నా జ్ఞాపకంలో ఎప్పటికీ నిలిచిపోతుంది అంటూ రాశారు. ఈ డైనమిక్ సిటీలో నేటి రోడ్ షో నా జ్ఞాపకంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రజల ఆశీర్వాదం, మీ సేవలో నిరంతరం కష్టపడి మన దేశం మరింత అభివృద్ధి చెందటానికి నాకు శక్తిని ఇస్తుంది. చెన్నైలోని ఉత్సాహం కూడా తమిళనాడు ఎన్డీఏకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వటానికి సిద్ధంగా ఉందని చూపిస్తుంది అని మోడీ ర్యాలీ దృశ్యాలతో పాటు సోషల్ మీడియా పోస్టులో రాశారు.